హలో! హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను పౌర్ణమి పూజ చేసుకున్నానండి. ఈ పౌర్ణమి రోజు నేను ఎలా పూజ చేసుకున్నానో, నా పౌర్ణమి పూజని ఎలా స్టార్ట్ చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ పూజని సాయంకాలంలో చేసుకుంటే చాలా మంచిదండి. పౌర్ణమి రోజు సాయంకాలము అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉదయం పూట యథావిధంగా అమ్మవారికి పూజ చేసుకున్నాక, సాయంకాలంలో శుచిగా స్నానం చేసినాక, అమ్మవారికి దీపారాధన చేసిన తర్వాత గణపతి పూజ చేసుకోవాలి. గణపతి పూజ తర్వాత సంకల్పాన్ని చెప్పుకున్నాక అమ్మవారికి ఈ విధంగా పాలతోటి అభిషేకం చేసుకోవచ్చు. పాలు గానీ మీకు వీలైతే పంచామృతాలతో గానీ అభిషేకం చేసుకునవచ్చును. అభిషేకం అనేది మీ ఇష్టమండి. మీ చాయిస్. మీరు ఏ విధంగానైనా చేసుకోవచ్చు. ఏమీ లేకపోతే ఉత్త నీళ్ళతోనైనా చేసుకోవచ్చును. లేదా పసుపు, కుంకుమ, గంధము నీళ్ళతో అయినా సరే అమ్మవారికి అభిషేకం చేసుకుంటే బావుంటుందండి. అంటే నేను ఈ విధంగా చేసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇలా నేను అమ్మవారికి అభిషేకం చేసుకున్నానండి. ఇలా అమ్మవారికి అభిషేకం చేసుకున్నప్పుడు నేను శ్రీ సూక్త పఠనం చేసుకుంటూ అమ్మవారికి అభిషేకం చేస్తానండి. లేదు అనంటే నాకు కొంచెం కొంచెంగా వస్తదండి. లేదు అంటే నేను యూట్యూబ్‌లో పెట్టుకొనైనా అమ్మవారికి అభిషేకం చేస్తానండి. అలా అమ్మవారికి అభిషేకం చేస్తే నాకు గుళ్ళో నేను నా చేతుల మీదుగా అమ్మవారికి చేసిన ఫలితం అనిపిస్తుందండి. నాకు అలాంటి భావన కలిగిస్తది. అందుకనే నేను శ్రీ సూక్తంతో మాత్రమే చేస్తానండి. ప్రతి శుక్రవారం కూడా నేను అమ్మవారికి శ్రీ సూక్తంతో అభిషేకం చేసుకుంటాను. నాకు చాలా మనసు హాయిగా అనిపిస్తదండి. నాకు అలా చేసుకోవడం అనేది అలవాటయిపోయింది. అలా చేసుకుంటానండి. ఇలా అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారికి ధూపం చూపించి, అమ్మవారిని యథాస్థానంలో ఉంచేసి కుంకుమ పూజ చేసుకుంటానండి. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన పూజ కూడా నార్మల్‌గా పౌర్ణమి రోజు కుంకుమ పూజతోటి స్టార్ట్ చేశాననమాట. అమ్మవారికి అభిషేకం అనేది తర్వాత నేను ఎలాగో పూజ చేస్తున్నా కదా అని చెప్పేసి నేను స్టార్ట్ చేయడం మొదలుపెట్టానండి. ఆ రోజు నుంచి నాకు వీలు కలిగినప్పుడల్లా నేను ఇలాగే అమ్మవారికి అభిషేకం చేసుకుంటానండి. ముఖ్యంగా అయితే నేను ఫస్ట్ నుంచి అయినా సరే అమ్మవారికి దీపారాధన తర్వాత అమ్మవారిని యథాస్థానంలో ఉంచేసి కుంకుమ పూజ చేసుకునేదాన్ననమాట. అమ్మవారికి అలా కుంకుమ పూజ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశానండి. అలా మొదలైన నా పౌర్ణమి పూజ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ నేను అమ్మవారికి మరింత దగ్గరవుతూ అమ్మవారి పూజని ఇంకా ఎక్కువ చేసుకోవడం స్టార్ట్ చేయడం మొదలుపెట్టానండి. ఈ విధంగా కుంకుమ పూజ చేసుకుంటాను. ఈ కుంకుమ పూజన తర్వాత అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యాలు మరి తెల్లని పదార్థాలు అంటే పాలు కానీ, కోవా గానీ, క్షీరాన్నం లాంటివి అమ్మవారికి నివేదించినట్లయితే చాలా మంచిదండి. ఈరోజు నేను రవ్వ కేసరి చేశాను. అమ్మవారికి నివేదించాను. ఏవీ లేకపోయినా కాచిన పాలలో ఒక బెల్లం ముక్క వేసి అమ్మవారికి నివేదించినా సరిపోతుందండి. ఆ తర్వాత నేను ఇంకొకటి ముఖ్యంగా స్టార్ట్ చేసింది ఒకటి కుంకుమ పూజ అయితే, రెండవది తమలపాకుల హారతి అండి. ఈ తమలపాకుల హారతి అనేది 18 తమలపాకులు తీసుకొని ఒక ప్లేట్‌లో శుభ్రంగా కడిగేసి వాటిని మధ్యలో పెట్టేసి, ఆ మధ్యలో తమలపాకుల మధ్యలో దీపాంతాన్ని పెట్టేసి, ఆ దీపాంతంలో 18 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించానండి. ఇలా నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇలా చేయడం స్టార్ట్ చేశానండి. ఇది రెండవ పద్ధతిలో నేను అమ్మవారికి పూజ అనేది చేసుకున్నానండి. నాకు ఇలా చేసుకున్నప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. అమ్మవారిని చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఎంత ఆనందంగా ఉన్నారో. నాకు అలా చూస్తున్నప్పుడల్లా చాలా హ్యాపీగా, ఆనందంగా అనిపించి అలా స్టార్ట్ చేయడం మొదలుపెట్టానండి. ఈ పూజ తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేసింది చంద్రోదయ పూజ అనమాట. ఈ పూజ చేసిన తర్వాత ముఖ్యంగా పౌర్ణమి నాడు చంద్రుడికి పూజ చేసుకోవాలండి. ఈ పూజ ఫలితంగా ఆరోగ్యం బావుంటుంది అని విన్నాను. అందుకోసమని అప్పటినుంచి స్టార్ట్ చేశాను. నేను చంద్రుడికి ఆరుబయటలో పీఠం వేసేసి ఎర్రని వస్త్రం మీద దీపాన్ని వెలిగిస్తానండి. ఈ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి నైవేద్యం, హారతిని సమర్పించుకున్నాక ధూపదీపాలు సమర్పించిన తర్వాత ఆవు పాలను సమర్పించాలి. ఆ ఆవు పాలను సమర్పించిన పాలని మనం స్వీకరించినట్లయితే చాలా మంచిదండి. అలా నేను చేయడం ప్రారంభించాను. ఆ తర్వాత నేను లలితా సహస్రనామం అనేది తప్పకుండా చదువుతానండి. ఈ లలితా సహస్రనామం అనేది ఈరోజు అమ్మవారికి చదివితే చాలా పుణ్యఫలాన్ని ఇస్తుందండి. అప్పటినుంచి ఇలా చేసుకోవడం మొదలుపెట్టానండి. నేను ఇలా చేయడం మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి.